ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించిపోయే కథ బస్తీ మే సవాల్ పార్ట్ 8. పార్ట్ 7లో అనూష రామ్ని అరెస్ట్ చేస్తుంది. తర్వాత నందిని బెయిల్ ఇచ్చి విడిపిస్తుంది. తర్వాయి భాగంలోనికి వెళ్దాం. అతని మాటలకి ఆమె ఒక్కసారి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళ నుంచి ముత్యాల 2 నీటి బొట్లు రాలి పడతాయి. నన్ను బహువచనంలో పిలుస్తున్నావా రామ్? నీకు నేను అంత పరాయిదానిలా అనిపిస్తున్నానా? నీ అనూషలా లేనా? అతను విండ్ స్క్రీన్లోంచి రోడ్డు మీదకి చూస్తూ కారుని నడుపుతూ అన్నాడు. నేను గుండాని, రౌడీని, కేడీని, గ్యాంబ్లర్ని, నువ్వు ఆఫీసర్వి. మనం ఎక్కడున్నా చొక్కెదురే కదూ. ఎందుకంటావు అలా? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? పార్కు వచ్చింది, దిగండి మేడం. ఆమె కారు దిగి పద అంది. నేను ఇక్కడే ఉంటాను, మీరు చల్లని గాలి పీల్చుకుని రండి. ఆమె ఉక్రోషంగా చూసింది. షడప్, పార్కులో చెట్లని పచ్చగడ్డిని చూడడానికి రాలేదు నేను. నీతో కాసేపు మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను. అతను మొహాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు. అతని కళ్ళు చెమరుస్తున్నాయి. కడుపులో చల్లగా అవుతుంది అతడికి. గుండెలోంచి తనకొస్తున్న దిగులుతో గొంతు పూడుకుపోతుంది. ఉద్వేగాన్ని అంచుకుంటున్నాడు. ఆమెను అపురూపంగా గుండెలకి హత్తుకోవాలనిపిస్తుంది. ఊపిరి సలపకుండా ముద్దుల వర్షం కురిపించాలనుంది. కానీ అతను ఎంతో దూరం ఫీల్ అవుతున్నాడు. ఆమెతో పాటు మెల్లగా అడుగులు వేస్తున్నాడు. నడుస్తూనే ఆమె మాట్లాడుతుంది. నిన్ను నిర్బంధించానని కోపమా? నిజమే. నీ కోపం ఎలాంటిదో నాకు తెలియకపోతే కదా. అలాగే నీ మనసు గురించి ఈ అనుకు తెలుసు రామ్. నా రాముది వెనలాంటి మనసు. నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు అంది. మధ్య మధ్య వంగి కింద నుంచి చిన్న చిన్న రాళ్ళను చేతిలోకి తీసుకుని దూరంగా విసురుతున్నాడు అతను. ఆమె అడిగిన అట్టకి తల తిప్పి ఆమెను చూసి ఏమిటి అడిగాడు. ఈ అను నీకు జ్ఞాపకం ఉందా రామ్? అతనిలో ఆవేశం ఒక్కసారి కట్టలు తెంచుకుంది. పిచ్చా అరిచాడు పక్కనే ఉన్న చెట్టు కొమ్మకి నుదురు కొట్టుకుంటూ. నా హృదయానికి నువ్వంటే ఎంత పిచ్చో నీకు తెలీదాను? నా గుండెను కోస్తే చిందే ప్రతి రక్తం బొట్టులోనూ కనిపించేది నీ రూపమే, స్మరించేది నీ పేరే. నా గుండెలో ఇంకా కదలిక అనేది ఉందంటే నువ్వు అందులో తిష్ట వేసినందుకే అను. ఆమె ఎడం చేత్తో చెంపలపైన జారుతున్న కన్నీటిని తుడుచుకుంది. నన్ను నమ్మమంటావా రామ్? అతను వెర్రి పట్టినట్టుగా నవ్వాడు. నీకు మొదటి నుంచి అదే జబ్బు. నమ్మకం లేకపోబట్టే ఆనాడు ఆంక్ష విధించావు, కనపడవద్దని శాసించావు. ఈనాడు కూడా నమ్మకం లేకపోతే నన్ను కేడీగా గొండాగా భావించి లాకప్లో పెట్టి కొట్టించావు. ఇన్ని జరిగినా ఇంత జరిగినా చెక్కు చెదరని నా ప్రేమను నీకు వ్యక్తం చేస్తే నమ్మకం లేదంటున్నావాను? నేనేం చేస్తే నా ప్రేమ నిజమని నమ్ముతావో చెప్పు. నీకోసం నా గొంతు కోసం ప్రాణాన్ని ఇచ్చేయమంటే ఈ క్షణంలో రెండో మాట లేకుండా ఆచరిస్తాను. ఆమె ఊహించినంత వేగంతో జేబులోంచి కత్తిని తీసి గొంతుకి నొక్కి పట్టాడు. రామ్! ఆమె కంగారుగా అతని చేతిని పట్టుకుంది. కత్తిగాటు కంఠం తెగి రక్తం స్రవిస్తుంది. చేత్తో ఆ రక్తాన్ని తీసి ఆ చెట్టు కొమ్మ పైన రాశాడు. ప్రీతమా, నా ప్రేమ సత్యమని నిరూపించడానికి నేనేం చేయాలో చెప్పు. నీకోసం మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించడానికి సిద్ధపడే ఈ ప్రేమికుడిని ఇప్పుడైనా నమ్మలేవా? ఆమె అతను రక్తంతో చెట్టు కొమ్మ పైన రాస్తుంటే నిర్ఘాంతపోయింది. వెంటనే మొహాన్ని చేతుల్లోకి దాచుకుని బోరుమంది. అను, ఏడుస్తున్నావా? దేనికి? నేను కనిపించకపోతే నీకు ఈ బాధ ఉండేది కాదు. నీ కంటి కన్నీరు చూస్తే నేను ఇంకా ఎలా బతుకున్నానో నాకే తెలియడం లేదు. నా ఉనికి నీకు బాధని కలిగిస్తే చచ్చిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. నాకెవ్వరూ లేరు, దిక్కులేని వాడిని. ఆమె అతని పెదవుల్ని తన పెదవులతో మూయాలనుకుంది. కానీ క్షణం పాటు కళ్ళు మూసుకుంది. చేత్తో అతని పెదవులను మూసింది. అతని కంఠం నుంచి స్రవిస్తున్న రక్తం ఆమె చేతికి అంటింది. ఆమె పవట చెంగుతో అతని కంఠాన్ని తుడిచింది. ఎందుకు ఇలా మాటలతో చంపుతున్నావు రామ్? ఆడదానికి కన్నీరు దేవుడిచ్చిన వరం. తన బాధని వ్యక్తం చేసుకోవడానికి ఆడదానికి అది ఒక్కటే మార్గం. కానీ నువ్వు మగాడివి. మగాడు కన్నీరు పెట్టకూడదు. అందులో నా ముందు నీలాంటి మనసైన వాడు కంట తడి పెడితే ప్రేయసి తట్టుకోగలదా? కంటికి నిద్రే కరువైపోతుంది. ఏడుస్తూ అంది అనూష. అతను వెనక్కి తిరిగి ఆమె చుబుకాన్ని పట్టుకుని పైకెత్తాడు. ఆమె మొహంలో నిస్పృహ భారంగా నిట్టూర్చింది. కానీ అంతకంటే చెప్పలేని వేదన ఆమె మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. రామ్, చెప్పు. నువ్వు నా బర్త్డే రోజున ఊరొస్తానని చెప్పావు. గుళ్ళో కలుసుకుంటానన్నావు. ఎందుకు రాలేదు? ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా చెట్టు కింద కూర్చున్నాడు అతను. ఆమె అతనికి ఎదురుగా కూర్చుంది. చెప్పవా? ఏం చెప్పనను? నా కళ్ళల్లోకి చూడు. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుస్తుందేమో. ప్రేమ అనే 2 అక్షరాల కంటే ఇంకా ఎన్నో కోట్ల విలువైన మాటని అన్వేషించి నీతో చెప్పాలని ఎంతో ఆరాటంతో నేను వచ్చానను. కానీ నా దౌర్భాగ్యాన్ని కంటపడనివ్వలేక నీ ఉన్నతిని కాంక్షించిన ఈ ప్రేమికుడు నిన్ను అతి సమీపం నుంచి కల్లారా తనివి తీరా చూసుకుని నిష్క్రమించాడును. ఆనాడు గుడికి నువ్వు ఎలా వచ్చావో చెప్పనా? అతను బొంగురు గొంతుతో అదురుతున్న కంఠంతో చెబుతుంటే ఆమె బోరున విలిపిస్తూ అతని ఒడిలో తలదాచుకుంది.
అతని కంట నుంచి జారుతున్న కన్నీరు ఆమె శిరస్సుని అభిషేకిస్తుంది. ఒకరిని ఓదార్చే స్థితిలో మరొకరు లేరు, కానీ తన వల్ల అతను బాధపడుతున్నాడని, ఆమె తన కోసమే ఇలా గుండె తెగేలా ఏడుస్తున్నదని అతను తల్లడిల్లిపోతున్నాడు. పిచ్చా, జరిగిన దాని గురించి చెప్తుంటేనే భరించలేకపోతున్న బేలవే నువ్వు. ఆనాడు నేనెంత ఆవేదనకు గురైనానో నీకు తెలీదు, కానీ నా గుండె పగిలిపోతుంటే చేసిన ఆర్తనాదం నీకు వినిపించలేదా ప్రియతమా? ఆ ఆర్తనాదం ఈ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిందా అనిపించేలా నేను బోరున ఏడుస్తూ నడి రోడ్డున కుప్పకూలిపోయానే. నేను రాలేదనే అపనమ్మకంతో నువ్వు వెళ్ళిపోయావు, కానీ అదే నేనైతే నువ్వు ఇంకా వస్తావనే ఆస్తో పిచ్చివాళ్ళ నీకోసం ఎదురు చూస్తూ ఆ గుడి మెట్లపైనే ఉండిపోయేవాడిని, ఆ మెట్ల దగ్గరే రాలిపోయేవాడిని. ఉద్వేగంతో అతను అంటూ ఉంటే అనూష తల్లడిల్లిపోయింది. వద్దు రాము, వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేను భరించలేను. పరశురాం విషాదంగా నవ్వాడు. నువ్వు పోలీస్ ఆఫీసరువేను, అయితే పోలీసులకి కన్నీళ్ళు ఉండవా రామ్? బాధలుండవా? కరుణ ప్రేమ ఉండకూడదా? నేను అలా అనలేదు అను. నువ్వు ఫ్రస్ట్రేట్ కాకూడదని ఏడిపిస్తూనే జోలపడుతున్నావా రామ్? జాలి, దయ, కరుణ అనే వాటిని కాకి దుస్తుల మాటన దాచి చట్టాన్ని పరిరక్షించే బాధ్యతలో పోలీసులు కరెక్ట్గా వ్యవహరిస్తారే తప్ప వాళ్ళు మనుషులేనయ్యా. గుండెలేని బాధను కన్నీటి రూపంలో బయటికి వెళ్ళగక్కే అవకాశమే లేకపోతే మనిషి గుండె బెలూన్లా పేలిపోతుంది రామ్. ఏమో అసలు ఎందుకు ఇలా జరిగిందో. నువ్వే ఆనాడు కనిపిస్తే పరిస్థితులు మరోలా ఉండేవి. ఆమె నేలపైన గడ్డిని తెంపుతూ ఉంది. అంటే? నొసళ్ళు చిట్లించి అన్నాడు పరశురాం. ఆమె నవ్వడానికి చేసిన ప్రయత్నం పేలవంగా తేలిపోయింది. అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. రాణి ఎవరు అడిగింది. బస్తీ అమ్మాయి, నిన్ను బావా అని చెప్పింది. అల్లరి పిల్ల, అలా పిలుస్తుంది. నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానన్నది. అతని మొహంలోకి పరీక్షగా చూస్తున్నది ఆమె. చెప్పినప్పుడు విన్నాను. మీరిద్దరూ ప్రేమించుకున్నారా? ఆమె గొంతులో ఆరాటం. ఆమె లేచి నించుంది. అతను కూడా లేచాడు. అను, నేను నిన్ను కాదని ఇంకెవరినైనా ప్రేమించగలనా? ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆమె పెదవుల్ని అందుకోబోయాడు. వద్దు ప్లీజ్. ఆమె మొహాన్ని అడ్డంగా తిప్పుతూ అతని చేతుల్లోంచి విడిపించుకుని పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంటే స్థానువైపోయాడు అతను. అను గట్టిగా పిలిచాడు, కానీ అప్పటికే ఆమె చాలా దూరం వెళ్ళిపోయింది. విశాలమైన హాలు మధ్యగా వేసిన కుర్చీల్లో సభ్యులు కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద ప్రత్యేకంగా వేసిన కుర్చీలో చీఫ్ మీనన్, లోయ చుట్టూ లోపల బయట తుపాకులు పట్టుకుని గోండాలు నిలబడి ఉన్నారు. చీఫ్ మొహం గంభీరంగా ఉంది. ఆయన ఏం మాట్లాడబోతుంది ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. చీఫ్ మీటింగ్ పెడితే ఏదో ముఖ్య కారణం ఉంటుందని అందరికీ తెలుసు. ఆయన గొంతు విప్పుతున్నాడంటేనే అందరికీ చెమటలు పడతాయి. ఎవరి తల ఎగిరిపోతుందో లేక ఎవరిపైన ఆయన అనుగ్రహంతో పూలవాన కురిపిస్తాడో తెలియదు. అందుకే భయం, మరోపక్క సంభ్రమం. ఆయన తన బిజినెస్ కార్యకలాపాలతో కానీ ఏమాత్రం అశ్రద్ధ చూపినా, తలెగరేసినా, చీట్ చేయడానికి సాహసించిన ఆ మరుక్షణం మెడ మీద తలని ఉండనివ్వడు మీనన్. అలాగే చెప్పిన పనిని చేసిన వాళ్ళ యోగక్షేమాలను కూడా అలాగే చూస్తూ ఉంటాడు. కళ్ళకి పెట్టుకున్న నల్ల కళ్ళద్దాల్లోంచి హాజరైన సభ్యుల మొహాల్లోకి చూసామే. వాళ్ళంతా మీనన్ చేసే వ్యాపారాల్లో భాగస్వాములు. ఆయన చెప్పినట్లు నడుచుకుంటాడు వాళ్ళు. మీనన్ కంఠం కంగముంది. వాట్ ఏ ట్రాజడీ. జాలీ క్లబ్ ఎందుకు మూతపడింది? ఇట్స్ ఏ ట్రాజడీ. మూతపడింది. దానికి కారణం ఆ రాక్షసి నందిని. ఆ మాయగాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసింది. చేత్తో కుర్చీ కోడిపైన కొట్టాడు. పక్కనే టీపాయ్ పైన ఉన్న సిగరెట్ పెట్టి లైటర్తో వెలిగించాడు. గుప్పుమని పొగని విడిచిపెట్టాడు. పోనై క్లబ్ మళ్ళీ తెరవచ్చు. మళ్ళీ వాడు వస్తాడుగా అన్నాడు మీనన్. ఈసారి క్లబ్ పునాది కూడా పీకేస్తాడు డాడీ అన్నాడు మదన్. నాన్ సెన్స్, డోంట్ టెల్ ట్రాజడీస్ అరిచాడు మీనన్. ఆ రోజే దాన్ని బజార్ మనుషుని చేసేయాల్సింది. తొడపరిచయమును విడిచిపెడితే ఏకు మేకైంది. పర్లేదు, అయినా పర్లేదు అని పర్లేదు మెల్లగాని ఆ పోరడి కూరలు పీకేస్తే ఇది మన్ను తిన్న పామైపోతుందిరా సన్ అన్నాడు మీనన్. అవును డాడీ, మదన్ మెచ్చుకోలుగా అన్నాడు. మీనన్ వెర్రివాళ్లా నవ్వాడు. ఆ నవ్వు చూసి అందరికీ భయం వేసింది. నో, దాన్ని కూడా విడిచిపెట్టకూడదు. కొట్టే, దాని మొహాన యాసిడ్ కొట్టు. ఐ వాంట్ టు గివ్ ఎ ట్రాజెడీ ఎండ్ టు హెర్. చీప్ శివరావు లేచి నించున్నాడు. వాట్ అడిగాడు మీనన్. మేడం జోలికి వెళ్తే పరశురాం రెచ్చిపోతాడు అన్నాడు. దీంతో మీనన్ అరిచాడు, ఒరే ప్రతాప్ రెడ్డి. చీప్ లేచి నుంచున్నాడు ప్రతాప్ రెడ్డి. చేతులు కట్టు కూర్చున్నావేరా ఫూల్. వాట్ ట్రాజడీ ఇన్స్పెక్టర్, నీకింత సర్వీస్ ఉంది ఏడవటానికా? లాకప్పుల్లో మనుషులను చంపినప్పుడల్లా నిన్ను బయటపడేశాను. అలాంటిది నాకు ప్రత్యర్థిగా ఎదిగే నల్లిని నిలిపేయలేకపోయావా? సిగ్గులేదురా నీకు? నువ్వేం పోలీసోడివరా? పోయి ఏ చెట్టు కింద కూర్చొని అడుక్కోరా. అది కాదు చీఫ్. నోర్మై చెప్పకు ట్రాజడీ స్టోరీ. నీకు తెలుసు, నేను నవ్వాలంటే రక్తం ఏరులై ద్రవించాలి.
ఇప్పుడు ఆ రక్తం అనుక్షణం అడ్డుపడే ఆ పోలీస్ గొంతు నుంచి ప్రవహించాలి. ఆ రక్తంతో తర్పణం పట్టి బస్తీ దారాదత్తం కావాలి నాకు. క్షణం పాటు ఆగాడు మీనన్. నిశ్శబ్దం. గుండె సూది కింద పడితే టంగుమని చప్పుడైనంత నిశ్శబ్దం ఆ హాల్లో ఆవరించింది. కొత్తగా వచ్చిన ఏసీపీ అనూష ఆ పరశురామ్ గాడి మాజీ ప్రియురాలట చీఫ్. వాడిని కొట్టానని నన్ను సస్పెండ్ చేయించింది చెప్పాడు ప్రతాప్ రెడ్డి. సిల్లీ ట్రాజడీ. నన్ను శ్రీకాకుళం పంపిస్తానంటుంది సార్. ఏడ్చింది. దాన్ని అండమాన్ పంపుదాం. రే రెడ్డి, నీకేం ఫికర్ లేదు. నీ ఉద్యోగం ఎక్కడికి పోదు. హోమ్ మినిస్టర్కి చెప్తాను. ఈలోగా లేపేయి. ఆ పరశురామ్ గాడిని లేపేయి. ఏసీపీని లాకప్లో చేర్చేయి. దెబ్బకి దిగిపోతుంది దాని పొగరు. ప్రతాప్ రెడ్డి నీళ్లు నమ్మలాడు. కొంచెం టైం కావాలి చీఫ్. నా చేతులు స్వాధీనంలో లేవు. కాళ్ళు నా చెప్పు చేతుల్లో లేవు. నో. ఓహో, బ్యూటిఫుల్ ట్రాజడీరా రెడ్డి. నీ ఇన్స్పెక్టర్ గారు కాళ్ళు చేతులు ఓ చిన్న పోరడు విరిచేశాడంటే నేను సిగ్గుపడుతున్నాను. అవును, వాడిని చూస్తే మన వాళ్ళెందుకు హడలు చేస్తున్నారు? తుపాకులు పేలడం లేదా? కత్తులు మద్దుబారిపోయినాయా? మారణాయుధాలు నిస్తేజమైపోయినాయా? మాట్లాడరేం? డాడీ లేచి నుంచున్నాడు మదన్. ఏమిటి సన్, మధ్యలో చెప్పే ట్రాజడీ ఏమిటి? అతన్ని తేలిగ్గా అంచనా వేయకూడదు. అతను తుపాకీ గుండు కంటే చలాకీ అయినవాడు. గుండెల్లో దించబోయే కత్తిని సునాయాసంగా ఎదుటివాడి గుండెల్లో దించగల నేర్పరి. కోటి ఆయుధాలతో అతని మీద దాడి చేస్తే వాటిని గడ్డిపోచలుగా తీసి పారేయగల గడుగ్గాయి. స్టాప్ అరిచాడు మీనన్. మళ్ళీ నిశ్శబ్దం. వాడి హీరో చిత్ర విశేషాలను బుర్రకథలుగా చెప్పమని అడగలేదు నేను. నా పేరు వింటే పులులు పొదల్లోంచి బయటకు రావు. మృగరాజైన సింహం కూడా సినిమా హీరో చివరిలో రైస్లోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. పెట్టెలు నీళ్లు తాగవు. అలాంటిది ఓ బోడి బస్తీలోని అలగా జనాన్ని ఖాళీ చేయించలేకపోవడానికి కారణం ఓ వెంట్రుక ముక్క లాంటి వాడిని చూసి వృత్రాడని భయపడి పారిపోయి రావడమే ట్రాజడీ. ఇక అయిపోయింది. వాడికి ట్రాజడీ తప్పదు. ఆ నందిని మేడంని బయటికి రానివ్వకండి. ఏసీపీకి తగిన పరాభవం చేయండి. బస్తీని అల్లకల్లోలం చేసేయండి అరిచాడు మీనన్. శివరావు మెల్లగా నించున్నాడు. సరే అన్నాడు. ఏమిటి? పరశురామ్ని నేను ఖతం చేస్తాను చీఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్యారీ ఆన్. నీకు కావలసిన బలగాన్ని తీసుకెళ్ళు. ముందు నాకు హెడేక్ ట్రాజడీ పోవాలి. సిగరెట్ పొగని హ్యాపీగా విడిచిపెట్టాడు మీనన్. నాకెవరి తోడు అవసరం లేదు చీఫ్. నేను ఒంటరిగానే ప్లాన్ చేసి వాడిని చంపుతాను. చీఫ్ అతని మొహంలోకి చూసి నవ్వాడు. నీ ట్రాజడీ నాకు తెలుసు శివరావు. నిన్ను మెచ్చుకుంటున్నాను. నీ భార్యతో అక్రమ సంబంధం ఉందనే బాధతో శత్రువును నువ్వే సంహరించాలనుకోవడంలో నీ మగతనం, వీరోచిత ధైర్య సాహసాలు చూసి నేను మెచ్చుకుంటున్నాను. ₹1,00,00,000 కొల్లగొట్టేవాడిని విడిచిపెట్టవచ్చు, కానీ పెళ్ళాన్ని కొల్లగొట్టిన వాడిని విడిచిపెట్టకూడదు. నువ్వు ఎలా చేసినా నాకు ఇష్టమే, కానీ 2 రోజుల్లో స్కెచ్ వేసుకుని ఆపరేషన్ పూర్తి చేయి. నేను ట్రాజడీని భరించలేను శివరావు. వాడు బ్రతుకుంటే జాలీ క్లబ్ నడవదు. బస్తీ స్థలం మనకి దక్కదు. జనం బలం వాడికే ఉంది. ప్రజాబలం కలవాడిని ఏ నాయకుడు ఏమీ చేయలేడు. అందుకే వాడిని గొడ్డలతో వాడి తలనే నరకాల్సిన సమయం ఆసన్నమైంది. గోయ హెడ్ అన్నాడు. శివరావు ఉత్సాహంగా బయటకు నడుస్తుంటే మీనన్ తమాషాగా నవ్వాడు. లెటస్ కంటిన్యూ అవర్ మీటింగ్ అన్నాడు సభ్యుల కేసు చూసి మీనన్. వాళ్ళు తల ఊపారు. పరశురామ్ ఇంటికి 100 గజాల దూరంలో ఓ చెట్టు వెనుకగా మోటార్ సైకిల్ని ఆపి చెట్టుకు అనుకుని సిగరెట్ వెలిగించాడు శివరావు. పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అతనిలో రక్తం మరిగిపోతుంది. ఆనాడు పరశురామ్ తన ఇంటికి వచ్చి తనని అవమానించిన తీరు గుర్తుకొచ్చింది అతనికి. తన కళ్ళ ముందే తన భార్యని పళ్ళు పటపటమని కొరికాడు శివరావు. శివరావుకి తెలుసు పరశురామ్ని వెంటాడి కానీ ఎదురుపడి కానీ చంపడం తన వల్ల అయ్యే పని కాదని. అది అసాధ్యమే కాదు, దుస్సాహసం కూడా అవుతుంది. పరశురామ్కి 1000 కళ్ళు. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో అతను చాలా అప్రమత్తంగా ఉంటాడని కూడా తెలుసు శివరావుకి. అందుకనే పరశురామ్ టాక్సీ బ్రేకులను తీసేశాడు శివరావు. అతను ఎప్పుడు కారెక్కి బయలుదేరతాడా అని ఎదురు చూస్తున్నాడు శివరావు. కారులో ఎక్కిన మరుక్షణం పరశురామ్ మృత్యు గుహరంలోకి ప్రవేశించినట్టేనని అతనికి తెలుసు. కారు కదిలితే ఆగదు. బ్రేకులు ఫెయిల్ అయినట్టు తెలుసుకుని ఆపడానికి ప్రయత్నం చేసేలోగా యాక్సిడెంట్ అవుతుంది. పరశురామ్ ఏ లారీకో బస్సుకో గుద్దుకుని చావడం ఖాయం. శివరావు నవ్వుకున్నాడు. తన ప్లాన్ సక్సెస్ అయితే చీఫ్ మీనన్ తనని అభినందిస్తాడు. బాస్ అందరినీ మెచ్చుకోడు. ఆయన అభినందనలు అందుకోవడమే తన అదృష్టంగా భావిస్తాడు శివరావు. పరశురామ్ బయటికి వచ్చాడు. వెనక రాణి వచ్చింది. అతన్ని పట్టుకుని ఆమె ఏదో మారాం చేస్తోంది. పరశురామ్ ఆమెని విదిలించుకుని ట్యాక్సీ ఎక్కాడు. శివరావు పెదవులపైన వెసుపు నవ్వు లాస్యం చేసింది. పరశురామ్ కారు కదిలిన 2 నిమిషాలకి పోలీస్ జీపులో అనూష అక్కడికి వచ్చింది. వెంటనే పరశురామ్ కారు వెళ్ళిన వైపు జీపుని పోనిచ్చింది అనూష. నవ్వుకుంటూ శివరావు
మోటార్ సైకిల్ ఎక్కాడు. మరికొన్ని నిమిషాల్లో పరశురాం హరిం అంటాడు. అది తన కళ్ళారా చూడాలి. అప్పుడే తనకి తృప్తి. వెనక ఫాలో చేస్తూ పోతున్నాడు శివరావు. పరశురాం కారు బ్రేకులు ఫెయిల్ అయిన సంగతి గ్రహించాడు. కారు అదుపు తప్పి ప్రయాణిస్తుంది. ప్రత్యర్థులు కావాలని చేసిన పనేనని పరశురాంకి తెలుసు. కారుని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రయోజనం లేకపోతుంది. ఎదురుగా వస్తున్న వాహనాల్ని చాలా చాకచక్యంగా తప్పిస్తున్నాడు. కానీ కారు ఆగే సూచనలు లేవు. తను కారులోంచి దూకేస్తే ఘోరమైన ప్రమాదం సంభవిస్తుంది. ఎదురుగా డబుల్ డెక్ బస్సు. దాన్ని రాసుకుంటూ దూసుకెళ్ళింది కారు. పరశురాం కారు బ్రేకులు ఫెయిల్ అయినట్టు అనూష గుర్తించింది. రోడ్డు మీద కారు దూసుకొస్తున్న కారును చూసి జనం అటు ఇటు పరిగెత్తుతున్నారు. అనూష గుండె దడదడలాడుతుంది. జీపును వేగంగా పోనిస్తున్నాడు జీప్ డ్రైవర్. ఎవరో పరశురాం చంపడానికి వేసిన ఎత్తుగడని ఆమె గ్రహించింది. కారు అలాగే వెళ్తే ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరలో ఘోరం జరుగుతుంది. ఆమె వైర్లెస్లో కంట్రోల్ రూమ్కి మెసేజ్ ఇచ్చింది. ఇక ఏం జరిగినా భగవంతుడిదే భారం. డ్రైవ్ చేస్తున్న వ్యక్తిపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు వచ్చేస్తుంది ట్రాఫిక్ సిగ్నల్. వెనక నుంచి మృత్యువులా దూసుకొస్తున్న శకటాన్ని చూసి స్కూటర్ల మించి సైకిళ్ళ జనం కిందకి దూకి పక్కకి పరుగులు తీస్తున్నారు. పరశురాం స్టీరింగ్ని గట్టిగా పట్టుకున్నాడు. కారుని దేనికైనా కొట్టే ముందు తను లోపల నుంచి క్రిందికి దూకాలి. కానీ ఎక్కడ చూసినా జనం. ఏ వాహనాన్ని కొడదామన్నా జనం. రోడ్డు పక్కన ఏ గోడకో గుద్దేయాలన్నా పక్కనే చిన్న చిన్న షాపులు ఉన్నాయి. రోడ్డు పక్కనే పెద్ద ఇసుక గుట్ట కనిపించింది. ఏదో కాంప్లెక్స్ నిర్మాణం కోసం రోడ్డు పక్కన పోసిన ఇసుక గుట్ట అది. పరశురాం అటు చూశాడు. అక్కడెవ్వరూ లేరు. భయంకరంగా హారన్ కొడుతూ ఇసుక గుట్ట వైపు పోనిచ్చాడు కారుని. కారు స్పీడ్గా ఇసుకలోకి దూసుకెళ్ళి టైర్లు దిగబడి ఆగిపోయింది. పెద్దగా చప్పుడు చేస్తూ. జీపు దిగుతూ థ్యాంక్ గాడ్ అంది అనూష. పరశురాం కారులోంచి దిగి నుదుట పట్టిన చెమటని తుడుచుకుంటున్నాడు. జనం పోగవుతుంటే అనూష వాళ్ళని దూరంగా పొమ్మని హెచ్చరిస్తుంది. సారీ మేడం, నన్ను చంపడానికి ఎవరో బ్రేకులు తీసేశారు చెప్పాడు. ఆమె తల పంకించి మీరోసారి స్టేషన్కి రండి అంది అనూష. అతను తల ఊపి ఆమెతో పాటు నడిచాడు. మళ్ళీ పార్కుకి ఎందుకు తీసుకొచ్చావు అడిగాడు పరశురాం అనూషని. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. ఓ గులాబీ చెట్టు పువ్వుని తెంపి ఆమెకిచ్చాడు అతను. ఆమె పువ్వుని చేతితో పట్టుకుంది. పెట్టుకో. నువ్వు చేతికిచ్చావు, పట్టుకున్నాను. నీకు గుర్తులేదేమో. ఇది వరకులాగే చేసేవాడివా? అంటే పువ్వుని స్వయంగా నువ్వే నా జడలో పెట్టేవాడివి. రణధీర్ని కొట్టింది నా జడలోంచి పువ్వుని లాగినందుకే, అవునా? అతను విని ఊరుకున్నాడు. పరశురాం జేబులోంచి పేక ముక్కలను తీశాడు. కాసేపు నీతో మాట్లాడాలి రామ్, వాటిని జేబులోనే ఉంచు. అదీ కాక పేక ముక్కలకి మాతో చుక్కెదురు. అతని చేతిపైన తన అరచేత్తో సవరదీస్తోంది అనూష. పరశురాం సిగరెట్ వెలిగించాడు. రామ్, ఒకప్పుడు నువ్వు ఎంతో మైల్డ్గా ఉండేవాడివి. రణధీర్ నన్ను అవమానించిన రోజు నేనే నిన్ను రచ్చికొట్టాను. నీతో అతన్ని కొట్టించాను, గుర్తుందా? కానీ ఈరోజు నిన్ను అలాంటి పనేమీ చేయవద్దని చెప్పాల్సి వస్తున్నది. రణధీర్ తప్పు చేస్తే కొట్టాను. అలా అని తప్పు చేసిన ప్రతివాడిని కొట్టే హక్కు, శిక్షించే అధికారం నీకు లేవు. ఇది చెప్పడానికైనా నన్ను ఎంత దూరం తీసుకొచ్చావు? అసహనంగా అడిగాడు. నా ముందు కూర్చోవడం కూడా నీకు విసుగ్గా ఉంది కదూ అడిగింది. అతడు మొహాన్ని పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నాడు. రామ్, నువ్వు సుఖంగా ఉండాలని నీ అను కోరుకోవడంలో తప్పు లేదుగా. మీనన్ గురించి నీకు పూర్తిగా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ అతనికి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. అలాంటి నేరస్తుడిని పట్టుకోవడానికి అవకాశం రావాలి. దూకుడుగా వ్యవహరిస్తే అది ప్రాణాలపైకి వస్తుంది. పరశురాం అదోలా నవ్వాడు. మీ డిపార్ట్మెంట్లో అతను పడేసే బిస్కెట్లు తినే కుక్కలున్నాయి. అతను నేరం చేస్తున్నాడని తెలియగానే పోలీసులు ఆ ప్రాంతం కేసు కూడా పోరను. వారు అతనితో పోరుకు సిద్ధపడితే సస్పెండ్ కావడమో ట్రాన్స్ఫర్ అవడమో జరుగుతుంది. అది కాకపోతే ప్రాణం పోతుంది. అందుకే ఎవరు సాహసించరు. అతను ఎలాగూ నన్ను చంపడానికి అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు. మీరు ఎలాగూ నాకు రక్షణ కల్పించలేరు. ఆత్మరక్షణ చేసుకుంటూనే వాడి అంతు చూడడానికి నేను రెడీగా ఉన్నాను. అనూష బాధగా చూసింది. అదే నీకు చెప్పేది. అధికారం నీకు లేదు. నాకు రిపోర్ట్ ఇచ్చావుగా, నేను చూసుకుంటాను అతని వ్యవహారం అన్నదామె. అను తెల్లని పాదాన్ని చేత్తో సవరదీస్తూ, ఎంత పిచ్చిదానివను, అతన్ని నువ్వేం చేయలేవు. పోతే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని వారు బలగంతో వచ్చి నన్ను కాపాడతారని ఎదురు చూస్తూ వాళ్ళు చంపుతుంటే చచ్చిపోమంటావాను అడిగాడు పరశురాం. రామ్, నా బాధ అది కాదు. బీ బ్రేవ్ అను. దేవుడిచ్చిన ఈ తాత్కాలికమైన జీవితాన్ని జీవించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. దాన్ని ఏ స్వార్థపరలో సంఘ విద్రోహ శక్తిలో ఆర్పివేయడానికి ప్రయత్నిస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎదురు తిరగడాన్ని చట్టం చేతిలోకి తీసుకోవడం అవ్వదు. కానీ నువ్విక్కడ ఓ వర్గం కోసం పోరాడుతున్నావు అంది అనూష. ఓట్లు వేసి ప్రజాప్రతినిధులుగా గద్దెనెక్కిస్తే వాళ్ళు మీనం లాంటి లొత్తులకు మడుగులొత్తడం మొదలు పెడతారు కొందరు. అలాంటి నాయకులకి ప్రజలు బుద్ధి చెబితే మీనం లాంటి వెధవులు కిక్కురుమనరు. లేకపోతే ఇన్ని ఘోరాలు జరిగిపోతుంటే బస్తీ జనాన్ని పలకరింపుకి కూడా రాలేదు ఎమ్మెల్యే. ఇవన్నీ
నిరూపించబడాలయ్యా. నువ్వు గొంతు చించుకున్నంత మాత్రాన చట్టం కానీ న్యాయస్థానం కానీ పట్టించుకోవు. పరశురాం లేచి నించున్నాడు. నీతో నీతిబోధ చేయించుకోవడానికి రాలేదు నేను. అతని కాలు పట్టుకుంది అనూష. అతని బ్రేకులు వేసినట్టు ఆగిపోయాడు. రామ్, నాతో కాసేపు మాట్లాడాలని కూడా నీకు అనిపించడం లేదా? ఆర్తితో అడిగింది అనూష. అతను సమాధానం చెప్పకుండా ఆమె పక్కనే కూర్చున్నాడు. అతని జుత్తులోకి చేతివేళ్ళని పోనిచ్చి తలని నిమురుతూ, నువ్వు కనపడేసరికి నేను పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్నే మర్చిపోతున్నాను రామ్. ఇది నీకు అనూషగా చెప్తున్నానే తప్ప ఏసీపీ అనూషగా కాదు. నువ్వు ఎలాంటి ఉచ్చులో కూరుకుని ఉన్నావో నాకు తెలుసు. అందుకే నిన్ను కాపాడుకోవడానికి నేను నిరంతరం ప్రయత్నిస్తాను. ఆఖరికి ఆ యత్నంలో నా ప్రాణం పోయినా నేను లక్ష్యం చేయను. అను, అతని కళ్ళ నిండుగా నీళ్లు. ప్రేమ కోసం చస్తేనే, అంతకంటే నా ప్రేమకి సార్థకత ఏముంటుంది? అనూష కింద పెదవుని మునుపెంటితో నొక్కిపట్టి చేతి వేళ్లతో తల కనతల్ని నొక్కుకుంటుంది. అను, మళ్ళీ పిలిచాడు పరశురాం. ఆమె మెల్లగా తలెత్తి చూసింది. పరశురాం జేబులోంచి కాగితాన్ని తీసి ఇలా రాశాడు. ప్రియతమా, నా జీవితం ఓ కన్నీటి కథ. నా కోసం బాధపడుతూ అనుక్షణం వేదనా సముద్రంలో మునిగిపోకుండా నన్ను మర్చిపోమని నిన్ను వేడుకుంటున్నాడు ఈ ప్రియుడు. మనం చేసుకున్న ఎన్నో భాషలను కూడా మర్చిపోమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రియా, నా ప్రియతమా, నా ప్రాణంలో ప్రాణమా, నీకెలా చెప్పను ఈ జన్మకింతేనని. జరుగుతున్న పోరాటంలో గెలుపెప్పుడుంటుందో నాకు తెలీదు. నేను ఏ క్షణంలో రాలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే నువ్వు కన్నీళ్ళని అప్పుడే ఖర్చు చేయకు. నేను ఆఖరి శ్వాస విడిచాక నా కోసం 2 కన్నీటి బొట్లు మిగిల్చు. ఆ కాగితాన్ని ఆమెకిచ్చి మొహాన్ని మోకాళ్ళలో దాచేసుకున్నాడు పరశురాం. ఆమె అది చదివి ఏడ్చింది. నువ్వు చెప్పేది ఇదేనా? ఆమె వెక్కిల మధ్య అడిగింది. నేను చేస్తున్నది మంచి అన్న విశ్వాసం నాలో ఉంది. నా నమ్మకము నన్ను నడిపించినంత మేర శత్రు సంహారానికి నేను వెనకాడను. అప్పుడు నేను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నా నేరాలను నువ్వు నిరూపించి ఉరిశిక్ష వేయించు. గర్వంగా ఉరికంబం ఎక్కుతాను. జీవితాన్నే పంచుకోవాలనుకున్న ప్రియుణ్ణి ఉరి తీయించిందన్న కీర్తి నీకు మిగిలిపోతుంది. నువ్వే లేకపోతే నేనుంటానా రామ్? నేను చచ్చిపోతాను అంది ఉద్వేగంగా అనూష. అతను పిచ్చిగా చూశాడు. ప్రయోజనం ఏమిటి? స్వర్గంలో కలుస్తానంటావా? బ్రతికి సాధించలేని దాన్ని చచ్చి సాధించలేరు ఎవరు. స్వర్గమైన నరకమైన మనిషి ఈ భూమి మీద అనుభవించాలి. నేను అనుకున్నది సాధించే వరకు నీ చట్టానికి కానీ నీకు కానీ లొంగను. ఒకవేళ నేను ఎక్కడైనా ఫెయిల్ అయితే నా శవం మాత్రమే నీకు దొరుకుతుంది అన్నాడు పరశురాం. అయితే నేను ఇప్పుడే అరెస్ట్ చేస్తాను ఆమె కోపంతో అంది. ఉదయించే సూర్యుడిని చెయ్యి అడ్డుపెట్టి ఆపలేవను. ఉవ్వెత్తిన విరుచుకుపడే ఉప్పినని శాసించలేవు. నిప్పుని పిడికెట బిగించలేవు. ప్రస్తుతం ఈ పరశురాంను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. అందుకే నువ్వు డ్యూటీలో లేవు. నా ప్రేయస్గా నన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. డ్యూటీలో లేకపోయినా ప్రమాదం సంభవించబోతుందని తెలిస్తే ఏ పోలీస్ ఆఫీసరు చేతులు కట్టుకుని కూర్చోరు. అతను చిరునవ్వుతో చేతులు ముందుకు సాచాడు. అరెస్ట్ మీ. నన్ను ఎందుకు ఇలా చంపుతావు? ఆవేదనతో తల్లడిల్లిపోతుంది అనూష. నీ మనసు నాకు తెలుసు. నేను ముందుకు అడుగు వేయాలనే నువ్వు కోరుకుంటున్నావు. దయచేసి ఈ పోరాటం ముగిసే వరకు నా జోలికి రాకు. దట్స్ ఆల్ అని వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు పరశురాం. అనూష కళ్ళు తుడుచుకుని లేచి నుంచింది. మెల్లగా పార్కులోంచి బయటకు నడిచింది. ఊర్మిళ శివరాముని గమనిస్తుంది. అతను చాలా అసహనంగా ఇంట్లో తచ్చాడుతున్నాడు. 5-6 సార్లు టెలిఫోన్ మోగడం, అతను రహస్యంగా మాట్లాడడం విన్నది. పరశురాంని చంపడానికి అతను చేసిన ప్రయత్నం తెలిసి ఆమె గుండె మండిపోయింది. అతను మృత్యుముఖం నుంచి బయటపడినట్లు తెలిసాక ఊపిరి తీసుకుంది. శివరావుని చూస్తుంటే ఆమెకి త్రాచుపాముని చూస్తున్నట్టుగా ఉంది. పాము పడగని చితగొట్టి చంపినట్లు అతని తలని పగలగొట్టాలనుంది ఊర్మిళకి. శివరావు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడని ఆమెకి అనుకి అర్థమైంది. ఆమె మనసు కీడిన శంకిస్తుంది. తన బావకి భర్త చేస్తున్న ప్రయత్నాన్ని గురించి చెప్పేది ఎలా? ఆ రోజు పరశురాం వచ్చి వెళ్ళిన నాటి నుంచి శివరావు ఆమెను మరింత టార్చర్ చేస్తున్నాడు. ఆఖరికి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తలుపు తాళం పెట్టి పోతున్నాడు. బావ కూడా మళ్ళీ తనను చూడడానికి రాలేదు. తను ఎన్ని కష్టాలు పడుతున్నది అతనికి తెలుసు. అతను రాక వల్ల తను మరిన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే బావ వచ్చి ఉండడని కూడా ఊర్మిళ అనుకుంటుందే కానీ పరశురాం ఎప్పటికప్పుడు తన గురించి తెలుసుకుంటూనే ఉన్నాడని ఆమెకి తెలియదు. ఫోన్ రింగ్ అయింది. శివరావు రిసీవర్ని లిఫ్ట్ చేశాడు. ఈసారి నా గురి తప్పదు చీఫ్. ఎస్, ఈ రాత్రికే. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నా అని రిసీవర్ క్రెడిల్ చేశాడు. ఊర్మిళను చూసి హేళనగా నవ్వాడు. విన్నావా? నీ బావకి పాస్పోర్ట్ సిద్ధమైంది. ప్రయాణం సుఖంగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించుకో. ఆ మాటలు విని ఆమె కలవరపాటుని ప్రదర్శించలేదు. పరశురాంని ఏమీ చేయవద్దని బ్రతిమాలలేదు. నీ బావని, అదే
కాపాడమని ప్రాధేయపడవే అన్నాడు శివరావు. నోర్మి అరిచింది ఊర్మిళ. ఏయ్, ఏమిటి పొగరు? నీలాంటి వెధవలను 1,00,000 మందిని చూసి ఉంటాడా పరశురాముడు? అతను కన్ను తెరిస్తే మాడిపోతావు. ఏడ్సావు. ఈడ్చి చెంప పగిలేలా కొట్టాడు. చేతిలో బలం ఉందన్న ఆడదాన్ని కొట్టడం గొప్ప కాదురా పశువా. తిరిగి నేను కొడితే నీ పరువేం కాను, బ్రతికేం కాను. ఒక పక్క ఆమె వేరే ఆలోచనలో ఉంది. పరశురాం చుట్టూ బలమైన ఉచ్చు బిగుసుకుంటుంది. ఆ మృత్యుగృహంలోంచి అతన్ని కాపాడడం చాలా కష్టం. తన భర్త హిట్ లిస్టులో పడ్డాక పరశురాం బయటపడడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. మనిషిని చంపడం దోమని నలిపినట్టు. అతడికి పాపభీతి లేదు. కర్కోటకుడు, కిరాతకుడు. మోగగా ఆమె రోధిస్తుంది. బావ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చావు తప్పదు. ఏమిటా చూపు? దెయ్యంలా. టీ పెట్టు. రివాల్వర్ లోడ్ చేసి డ్రాయర్ పైన పెట్టి ఊర్మిళని వంటగదిలోకి తోశాడు. ఉద్రేకంతో ఆమె గుండెలు ఎగిరి పడుతున్నాయి. అనాలోచితంగా గ్యాస్ సిలిండర్ ఆన్ చేసింది. నాబ్ తిప్పబోతూ చూసింది. వంటగది కిటికీలు వేసి ఉన్నాయి. స్టవ్ నాబ్స్ రెండూ తిప్పింది. గ్యాస్ లీక్ అవడం మొదలుపెట్టింది. 10 నిమిషాల తర్వాత గుమ్మంలోకి వచ్చి స్టవ్ వెలగడం లేదు అంది ఊర్మిళ. శివరావు ఆమెని రుసరుసా చూసి లోపలికి నడిచాడు. లోపల గ్యాస్ వాసన. ఆ వ్యవధిలో ఊర్మిళ గబాలన గుమ్మం యువతలకు వచ్చి తలుపు మూసి గడియ పెట్టింది. అప్పటికే వంటగదిలో గ్యాస్ నిండిపోయింది. లోపల నుంచి శివరావు కంగారుగా తలుపు బాదాడు. తలుపు తీయి అరిచాడు. ఊర్మిళ మొహం జేవురించింది. కళ్ళల్లో ఎర్ర జీరలు. శరీరం కంపిస్తుంది. వంటగదికి డైనింగ్ గదికి మధ్య గల కిటికీ తెరిచి త్వరగా తలుపు తెరువు, గ్యాస్ లీక్ అవుతుంది అరిచాడు శివరావు. ఊర్మిళ నవ్వింది పగలబడి. ఆల్ రైట్ బిగుసుకుంది ఆమె గొంతు. తలుపు తెరువు, పిచ్చి వెధవా. ఎవ్రీడే ఈజ్ నాట్ ఏ సండే. ఇప్పుడు నిన్ను మృత్యుమొహంలో నుంచోబెట్టాను. ఎలా ఉంది? అగ్గిపుల్ల గీసిన బుల్లెట్ పేల్చిన నీ శరీరం మరుక్షణం కాలి బూడిదైపోతుంది. నా బావ కోసం దేవుణ్ణి ప్రార్థించమన్నావు. దేవుడినే ప్రార్థిస్తున్నాను. నువ్వు పిచ్చి కుక్కలా అరుస్తూ చావాలని. శివరావు, నిన్ను చంపుతున్నానన్న బాధ నాకు ఏ కోసనా లేదు. ఓ మంచి పని చేశానన్న తృప్తి నాకు కలుగుతుంది. ఒరే వెధవ, నా బావని చంపడం అంటే ఓ మంచిని హత్య చేయడం అవుతుంది. నిన్ను చంపితే 1,00,000 పాపాలని తుడిచిపెట్టడం అవుతుంది. డ్రాయర్లోంచి రివాల్వర్ని చేతిలోకి తీసుకుంది ఊర్మిళ. స్టాప్. నీ బావనేమీ చేయను రాక్షసి. దాన్ని ఏమీ చేయకు, పేలుతుంది. కావాలంటే నిన్ను నీ బావకి ఇచ్చేస్తాను. ప్లీజ్ కాల్చకు. భయంతో 2 చేతులు బయట పెట్టి అరుస్తున్నాడు. ఊర్మిళ మొహంలో చిన్న నవ్వు. ప్రాణం అంటే అంత తీపి. రివాల్వర్ గురిపెట్టింది ఊర్మిళ. ఊర్మిళ, రాక్షసి, చంపకే. ఉష్. గొంగలి పురుగుని ఎవరు మీదకెక్కించుకోరు శివరావు. ప్రే గాడ్. ఆమె వేలు రివాల్వర్ ట్రిగ్గర్ మీద బిగుస్తోంది. ధన్మని పేలింది రివాల్వర్. అంతే. వంటగదిలో భయంకరమైన విస్ఫోటనం. శివరావు మంటల్లో కాలిపోతూ చేస్తున్న ఆర్తనాదం ఊర్మిళ మనసుని రవ్వంత కూడా కరిగించలేదు. ఆమె పిచ్చిదానిలా వెర్రిగా నవ్వుతుంది. తలుపు తీసి బయటికి పరిగెత్తింది ఊర్మిళ. సెల్ లోపల మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని కూర్చుని ఉంది ఊర్మిళ. పరశురాం ఇనుప చువ్వల్ని పట్టుకుని జాలిగా పిలిచాడు. ఊర్మిళ. అప్పటి వరకు భయంకర నిశ్శబ్దంతో, శ్మశాన గాంభీర్యంతో స్తబ్దుగా ఉన్న ఊర్మిళకి ఆ పిలుపు వినబడింది. ఎవరు తనని పిలిచింది? ఆమెకి చెప్పనవసరం లేదు. 1,00,000 మందిలో ఉండి పరశురాం తన పేరును ఉచ్చరిస్తే ఆ పిలిచేది తన బావేనని ఊర్మిళ గుర్తుపట్టగలదు. ఆమె మెల్లగా తలెత్తి చూసింది. అప్పటి వరకు గంభీరంగా ఉన్న ఆమె వదనంలో అతన్ని చూడగానే కోటి భావాలు కదిలినాయి. ఊర్మిళ ఆప్యాయంగా పిలిచాడు పరశురాం. ఆమె కళ్ళు అతన్నే చూస్తున్నాయి. ఆ పిలుపుకి ఆమె కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రాలిపడినాయి. ఆమె లేవడానికి ప్రయత్నించలేదు. కొన్ని క్షణాలు అలాగే చూసి గొంతు పెగిల్చుకుని అడిగింది, నన్ను చూడ్డానికి వచ్చావా బావా? ఆమె చెప్పకపోయినా ఆమె గుండెలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని అతనికి తెలుసు. ఆ గొంతులోని వేదనని, ఆవేదనని, ఆర్తిని అతను అర్థం చేసుకోగలడు. ఎందుకు ఇలా చేశావు అడిగాడు. ఆమె అతడి ప్రశ్నకి నిర్వికారంగా నవ్వింది. ఇలా రా పిలిచాడు. ఆమె కళ్ళతోనే విషాదంగా నవ్వింది. మెల్లగా లేచి వచ్చి ఇనుప తలుపు చువ్వల్ని చేత్తో పట్టుకుని నిలుచుంది ఊర్మిళ. నిన్ను కాపాడుకోవడానికి ఇది నేను చేసిన చిరు ప్రయత్నం మాత్రమే బావా. ఊర్మిళ ఆందోళనగా అన్నాడు పరశురాం. అవును బావా, నిన్ను చంపడానికి నీ కారు బ్రేకులు తీసి ప్రయత్నించారు. అదృష్టం కొద్దీ బయటపడ్డావు. కానీ నీ పైన మళ్ళీ హత్యాయత్నానికి అతను సిద్ధపడుతుంటే సహించలేకపోయాను. వాళ్ళ పథకాలు నీకు తెలియవు. నీకెక్కడ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడ్డాను. అందుకే అతన్ని చంపేశాను. ఇప్పుడు నాకు మంచి పని చేశాననే తృప్తి, ఆనందం నాకు మిగిలినాయి బావా అంది ఉద్వేగంతో ఊర్మిళ. తొందరపడ్డావు ఊర్మిళ. నేను కాపాడుకోలేకపోయేవాడినా? అదీ కాక నీ పసుపు కుంకుమలు. అతని మాటలకి కీచుగా అరిచింది ఊర్మిళ. స్టాప్. నో 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 సెంటిమెంట్స్ ఫర్ మీ బావా. నాకుంది ఒకే ఒక సెంటిమెంట్. అది నా బావ. కానీ అతను నీకు తాళి కట్టిన భర్త ఊర్మిళ. అతన్ని నేను క్షమించి విడిచిపెట్టేవాడిని అన్నాడు అతను.
ఊర్మిళ వెతిచూపు చూసింది. ఎంత పిచ్చివాడు బావా, తాళి కట్టినంత మాత్రం చేత మగాడు భర్త కాలేడు బావా. భర్త అనేవాడికి భార్యకి రక్షణ ఇవ్వగలిగే గుండె ఉండాలి, సంస్కారం ఉండాలి, ఆడదాన్ని గౌరవించడం తెలియాలి, నమ్మకం ఉండాలి. అవి లేనివాడు ఆడదానికి భర్త కాలేడు, ఎముడవుతాడు. అలాంటి ఎముడి బారి నుండి ఆడది తప్పించుకోవడం తప్పు కాదు బావా అంది. ఆమె తలపైన చేత్తో నిమురుతూ, నువ్వు తప్పు చేసావు ఊర్మిళ అన్నాడు దిగులుగా. ఊర్మిళ పిచ్చిదానిలా నవ్వింది. నువ్వు నన్నే తప్పు పడుతున్నావా బావా? నీకు తెలీదు, జీవితం అనే ప్రయాణంలో విసిగిపోయాను, అలసిపోయాను. అందుకే ఈ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. ఓడిపోయిన ఈ బతుక్కి ఇంతకంటే ముగింపు నాకు కనిపించలేదు. అందుకే దుష్టుడు నీచుడు అయిన నా భర్త శివరావును నేనే చంపాను అందామె. భర్త మంచివాడు కాకపోతే చంపుకుంటారా ఊర్మిళ? అతని చేతులపైన చేతులు వేసి నిమిరింది ఊర్మిళ. అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఆరాధనకి అతను కరిగిపోతున్నాడు. గుండె బరువెక్కిపోతుంది. తప్పు చేసిన వాడిలా అతని మనసు కొట్టుకుంటుంది. తన కోసమే ఆమె భర్తను చంపిందని అతనికి తెలుసు. ఈ పరిస్థితికి పరోక్షంగా కారకుడు తనే. అదే అతని గుండెను మండిస్తుంది. ఆమె నవ్వడానికి చిన్న ప్రయత్నం చేసింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను మాట చెప్పనా? తేలు కంటపడితే కుడుతుందని చెప్పుతో కొట్టి చంపుతారు. పాము కనపడితే కాటు వేస్తుందన్న భయంతో కర్రలతో కొట్టి చంపి దాన్ని కాల్చి పారేస్తారు. ఏ విషపు పురుగైనా సరే మనిషి కంటపడితే చంపడం మనిషి నైజం. అలాంటి మనిషే విషపురుగైనాడు. ఈ దేశానికే చీడ పట్టించే దేశద్రోహి అయితే మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా తీసేసే శివరావుని అలాంటి కీటకాలను ఏ మనిషి క్షమించి విడిచిపెట్టకూడదనే అభిప్రాయంతోనే నేను అలాంటి నిర్ణయానికి వచ్చాను. నిజానికి ముందు నాకు అతను చంపే ఆలోచన లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాత ఆ నిర్ణయానికి వచ్చాను. అది తప్పే అయినా ఒప్పే అయినా నేను ఇప్పుడు నిమిత్త మాత్రురాలిని. నేను చిరునవ్వుతో ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె చెంపల్ని చేత్తో సవరదీశాడు. నీదెంత గొప్ప మనసు ఊర్మిళ. నువ్వు నా మరదలు అయినందుకు గర్వపడుతున్నాను. కానీ నువ్వు నా కోసం నీ నుండి 100 ఏళ్ల జీవితాన్ని బలిపెట్టావు. అది నేను భరించలేను ఊర్మిళ, భరించలేను. అతను ఆమె మొహాన్ని తలుపు చువ్వల మధ్యగా దగ్గరగా తీశాడు. ఆమె కన్నీరు అతని షర్టును తడుపుతుంది. ఆమె అతని కేసు గర్వంగా చూసింది. నాకేం భయం లేదు బావా అని అతని అరచేతిని తన పెదవుల దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంది. 1000 జన్మలెత్తినా నీ కోసం మరణించడానికి ప్రతి జన్మలోనూ నేను రెడీగా ఉంటాను బావా. నా ఊపిరిలో ఊపిరిగా, ప్రాణంలో ప్రాణంగా నా కళ్ళ ముందు నిత్యము కనిపించే ఓ రూపమా. ఈ గుండెలో తిష్ట వేసిన దేవుడెవరో తెలుసా? నువ్వే. నీ కోసం నేను ఏమైపోతేనేం? నీ క్షేమం కోసం నాలో ఊపిరి ఆగిపోయినా మరణించేది నీ కోసమని తెలిసి ఆ తృప్తిని నాకు మిగిలిపోని. ఆమె వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది. ఆమె నుదురుపైన ముద్దాడాడు పరశురాం. ఊర్మిళ, ఈ ప్రపంచంలో నేను ఒంటరివాడిని. నాకు రక్త సంబంధికులెవరూ లేరు. ఉంది నువ్వు ఒక్కదానివే. నిన్ను నేను పోగొట్టుకోలేను. నిన్ను నేను కాపాడుకుంటాను ఆవేశంతో అన్నాడు పరశురాం. ఊర్మిళ తృప్తిగా చూసింది అతని కేసి. చాలు బావా, చాలు. ఈ జన్మకి ఇంకేమీ అవసరం లేదు. నువ్వన్న ఈ ఒక్క మాట చాలు. నేను తృప్తితో వెళ్ళిపోతాను. ఆమె పెదవులను చేత్తో మూసాడు పరశురాం. బావా పిలిచింది. ఏమిటి? నేను హంతకురాలనన్న అసహ్యం నీకు కలగడం లేదా? అతను క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. లేదు ఊర్మిళ, పరిస్థితుల ప్రభావంతో నీవు అలా చేసావని నేను నమ్ముతున్నాను. నీ తరపున లాయర్ని పెట్టి నిరపరాధివని నేను నిరూపిస్తాను. ఆమె అంత బాధలోనూ నవ్వింది. ఎందుకు వచ్చిన ఆరాటం? నా నేరాన్ని ఒప్పుకొని శిక్షను అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను. అలసిపోయిన నన్ను ఇంకా ఈ ఊబిలోనే బతకమంటావా బావా? మనిషికి నిరాశ నిస్పృహలు సహజం ఊర్మిళ. నిరాశతో బ్రతుకంటే రోత కలిగిన ప్రతి మనిషి చావే మార్గం అనుకుని జీవితాన్ని చాలించాలనుకుంటే బ్రతుక్కి అర్థం ఉండదు. ఆ క్షణంలో అలా అనిపించినా మరుక్షణం మనిషికి జీవితం పైన మమకారం కలుగుతుంది. ఆమె బరువుగా నిట్టూర్చి తల అడ్డంగా ఊపింది. అందరి విషయం వేరు బావా, కానీ నేను చిన్నతనం నుంచి ఓటమిని తప్పితే గెలుపెరగను. అంటే? ఆమె విషాదంగా నవ్వింది. నీకు తెలీదా? ప్రేమలో పడిపోయాను. ప్రేమలో ఓడిపోయాను. పెళ్లి విషయంలో ఓడిపోయాను. సంసార జీవితంలో ఓడిపోయాను. ఓటమనేది నన్నెంత నిరాసక్తురాలను చేస్తుందో నీకు తెలీదు. నా బ్రతికే నిర్వీర్యమైపోయింది. జీవోత్సవాన్ని నేను. ఆశలు లేవు, కలలు లేవు. నిస్సారమైన జీవితం, దుర్భరమైన బ్రతుకు. నేను బ్రతుకుంటే నీకు తలనొప్పే తప్ప శాంతి ఉండదు బావా. అందుకే నేను నేరం చేసినట్టు కోర్టులో అంగీకరించడానికే నిశ్చయించుకున్నాను అన్నదామె. పరశురాం ఆమె కన్నీటిని తుడిచాడు. పిచ్చి పిల్ల, నువ్వు నేరం చేసినట్టు అంగీకరించినంత మాత్రం చేత న్యాయస్థానం నీకు శిక్ష విధించదు. నువ్వు నేరం ఎందుకు చేశావన్నదే న్యాయస్థానానికి కావాలి. నీకు శిక్ష పడదనే నాకు విశ్వాసం ఉంది ఊర్మిళ. నన్ను ఎందుకు బ్రతికించాలని ఆరాటం ఆర్తితో అడిగింది. అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు. మనం బావా మరదళ్ళం అయినా చిన్నతనం నుంచి మంచి స్నేహితుల్లా పెరిగాం.
ఒక చోట ఆడుకున్నాం. ఒకే కంచంలో అత్తయ్య మనకు అన్నం పెట్టేది. మంచం మీద మన ఇద్దరిని చెరువు వైపు వేసుకుని లాలించింది అత్తమ్మ. నీకు ఇప్పుడు నాన్నైనా అమ్మైనా అన్నైనా స్నేహితుడినైనా నేనే ఊర్మిళ. ప్రేమికుడు మాత్రం కాలేవు కదూ. మాటలతో ఎందుకు చంపుతావు ఊర్మిళ? పోనీలే, మళ్ళీ వస్తావా? నీకోసం రాకుండా ఎలా ఉండగలను? నాకైతే అసలు వెళ్ళాలనే లేదు. థ్యాంక్స్ బావా. చిన్న కోరిక తీరుస్తావా? అడిగింది. ఏమిటి? ఒకవేళ నాకు ఉరిశిక్ష పడితే అది అమలు జరిగేటప్పుడు నువ్వు ఎదురుగా ఉండవా? తలని తలుపుకేసి కొట్టుకుందామే. ఊర్మిళ అరిచాడు అతను. అతని కళ్ళ నిండా నీళ్లు. క్షణం నించోలేకపోయాడు అక్కడ. చకచకా నడుస్తూ అతను వెళ్ళిపోతుంటే ఊర్మిళ సెల్ లోపల బోరున ఎడవసాగింది. పేక ముక్కల్ని షపులు చేసి పంచుతున్నాడు పరశురాం. రాయల్ ఛాలెంజ్ బాటిల్లోంచి గ్లాసులోకి విస్కీని పంపి ఐస్ క్యూబ్స్ వేసింది నందిని. అంది రాక్స్ తాగుతూ అతని కేసు చూసింది. పరశురాం చాలా అసహనంగా కనిపించాడు. అతని కళ్ళల్లో ఎర్ర జెరలు, జుత్తు చెదిరి మొహం పైన పడుతుంది. రామ్, ఆమె పిలిచింది. నందిని కేసు చూశాడు అతను. ఆమె అతని భుజం పైన చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంది. బీ హ్యాపీ రామ్. ఊర్మిళని నేను బయలుపైన విడుదల చేయిస్తాను. మంచి లాయర్ని ఆమె తరపున వాదించడానికి పెడతాను, సరేనా? అతని కళ్ళల్లో నీరు తనికిసలాడింది. రామయ్య పెద్ద కేక వినపడింది. పరశురాం ఉలిక్కిపడి లేచి నించున్నాడు. అది రాణి గొంతు. ఆ సమయంలో రాణి అక్కడికి వచ్చిందంటే ఏదో ప్రమాదం జరిగిందని నందిని మనసు కీడుని శంకించింది. పరశురాం మేడమెట్లు దిగే సహనం కూడా లేక బాల్కనీలోంచి కింద హాల్లోకి దూకాడు. రామయ్య, ఆ మీనన్ మనుషులు బస్తీ మీద పడ్డారు. దొరికిన వాళ్ళని కత్తులతో పొడి చేశారు. గుడిసెలకి నిప్పు పెట్టారు. బోరున ఏడవడం మొదలుపెట్టింది రాణి. పరశురాం మొహం జేవురించింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతను సుడిగాల్లా బయటికి దూసుకెళ్లాడు. బస్తీ జనం పరశురాంను చుట్టుముట్టారు. యాదమ్మ బోరున వెలిపిస్తుంది. బిడ్డ, మన కన్నయ్యని రౌడీలు ఎత్తుకుపోయారు. వాడి ప్రాణాలు తీసేస్తారు. ఏం ప్రయోజనం నాయనా? కళ్ళు తెప్పించావు. పట్టుమని 10 రోజులు వాడిని చూసుకోలేదు. కళ్ళు లేకపోతే ఈ అందురాలకి ఇంత క్షోభ ఉండేది కాదు బిడ్డ. నా వాణ్ణి కాపాడి తెచ్చివ్వు రామయ్య తండ్రి. ఆమె శోకం హృదయ విదారకంగా ఉంది. ఓ ముసలాడు కోపంగా అన్నాడు. నువ్వు ఊరుకోవే ముసల్దానా. వీడేం కాపాడేవాడే? వీడేమన్నా ఇంద్రుడా చంద్రుడా? నీ కొడుకును వాళ్ళు చంపి పోగులు పెట్టాక తీసుకొచ్చి నంగనాచిలా అరుగు మీద కూర్చుంటాడు. అవును, అనవసరంగా వీడిని నమ్ముకొని పెద్దవాళ్ళతో గొడవ తెచ్చి పెట్టుకున్నావు. ఇంకోడు అన్నాడు. ఓ ఆడమనిషి చేతులెత్తి నమస్కారం చేసింది పరశురాంకి. బాబు, నీకో నమస్కారం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా మానాన్న మేము బ్రతుకుతాం. నీకోసం మేము మా మొగుల్ని పిల్లల్ని పోగొట్టుకోలేం. అవసరం అయితే ఆస్తులు అమ్ముకొని ఈ చోటుని విడిచిపోతాం. అవునయ్యా, నీ దారిని నువ్వు పో. మాకు బుద్ధి లేదు అసలు. ఎవరో దారిని పోయే దానయ్యని నమ్ముకుని పీకల మీదకు తెచ్చుకున్నాం. అందరూ తలా ఒక మాట ఏసడింపు ధోరణి. పరశురాం యాదమ్మ దగ్గరికి నడిచి ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. అమ్మా, నీకు కూడా నా మీద నమ్మకం పోయిందా? అడిగాడు. ఆమె అతని మాటలకు సమాధానం చెప్పలేదు. వద్దు నాయనా, నువ్వు ఈ బస్తీ నుంచి వెళ్ళిపోతే చాలు. నువ్వు ఇక్కడ లేకపోతే మా జోలికి ఎవ్వరూ రారు. ఆఖరికి నా వాడిని కూడా వాళ్ళే విడిచిపెడతారు. నువ్వు వెళ్ళిపో, లేకపోతే బస్తీ శ్మశానమైపోతుంది. పోరా, నీకే చెప్పేది. పరశురాం అందరికేసి చూశాడు. అందరిలోనూ ఏదో భయం, నిరాశ. అతను అక్కడే ఉంటే ఏదో భయంకర ప్రమాదం ముంచుకొస్తుందేమోనన్న భీతి. తన పైన నిరసన, కోపం. రాణి అప్పుడే వచ్చింది. పరశురాంని అక్కడ అందరూ తలమాట అనడంతో కోపంతో రెచ్చిపోయింది ఆమె. 7 సార్లు సన్నసులారా, ఈ రామయ్య బాబే లేకపోతే ఈ వాడ ఎప్పుడో శ్మశానం అయ్యేది. రామయ్యని చూసి భయపడే ఆ రాక్షసులు ఇలా చేస్తున్నారు. రామయ్య ఎక్కడికి వెళ్ళడు. భద్రాచలానికి రాముడెంతో ఈ బస్తీకి రామయ్య అంతే. అతను ఇక్కడ లేని మరుక్షణం మనందరినీ నరికి పోగులు పెడతాడా మీనన్ గాడు. ఓ ఆడమనిషి కొంగు బొడ్లో దోపింది. పిల్లకాకివి, నీకేం తెలిసే? ప్రాణాలుంటే మన బ్రతుకులు మనం బ్రతకొచ్చు. ఇది ఎన్నోసారి ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు. అది చేస్తా ఇది చేస్తా అనడమే తప్ప చేసేదేముంది చెప్పు. అంతగా మోజు ఉన్నదానివైతే నువ్వు అతనితో పో. నువ్వు ఆడదానివి కావు అంది రాణి. ఆడదాన్నో లేదో నీకు అనవసరం. మాకు ప్రాణాలు ముఖ్యం. మీ ఇద్దరి కథలు తెలియకపోతే కదా ఆ వెకవెకలు పక్కపక్కలు గుసగుసలు. ఎక్కువ మాట్లాడుతున్నావు అత్త అంది. వాడితో నువ్వు తిరుగుతున్నావు కాబట్టే. నువ్వు వాడిని వెనకేసుకొస్తున్నావు. మాకేంటి పని? నోర్మయ్యి అరిచింది రాణి. పరశురాం ఆగమన్నట్లు చేత్తో వారించాడు. నా గురించి ఎవరు గొడవ పడద్దు అని యాదమ్మని అడిగాడు. అమ్మ, నీ నిర్ణయం కూడా అదేనా? ఆమె పవిట చెంగు నోటికి అడ్డు పెట్టుకుంది. నేను వెళ్ళిపోనా? ఆర్తితో అడిగాడు. ఆమె బావురుమంది. అతనికి అర్థమైంది. తన ఉనికిని వాళ్ళు సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. కన్నయ్యని ప్రాణాలతో కాపాడి ఆ వృద్ధురాలకు అప్పగించడం తన కర్తవ్యం. ఇంకెందుకు బాబు, కత్తిపోట్లు తిని ఆసుపత్రిలో ఉన్న మా వాళ్ళ ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు. నీ పుణ్యమా అని ఇందరూ ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. మిగిలిన వాళ్ళనన్నా బతకనివ్వు అంది తులసమ్మ అనే ఆవిడ. వెళ్ళవయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి? అంతా వ్యతిరేకమే. రాణి, మస్తాన్, నవాజ్ ఖాన్ తప్పితే అతనికి అండగా
అక్కడెవ్వరూ లేరు. యాదమ్మ చేతులను పట్టుకుని చెప్పాడు తను. అమ్మా, అర్థమైంది. కన్నబిడ్డేనమ్మా. దారిన పోయేవాడిని నేను. నీకు ఏమీ కనని చాలా ఆలస్యంగా తెలుసుకున్నానమ్మా. అందరూ వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు నా నీడ కూడా ఎవ్వరూ భరించలేని స్థితిలో ఉన్నారు. కానీ నేను వెళ్ళను. నీ కొడుకుని నీకు అప్పగించి రక్తపు మరకలతో నిండి నీ బస్తీని ఆ మినన్గడి నెత్తురుతోనే కడిగి ప్రతీకారం తీర్చుకుంటాను. ఇదే నా సవాల్ అంటూ ఉద్వేగాన్ని అంచుకుంటూ కళ్ళ నుంచి జారి పడుతున్న కన్నీటి బొట్లను తుడుచుకుంటూ కారు దగ్గరికి నడిచాడు పరశురాం. ఉద్రేకంతో పేక ముక్కలను షప్పులు చేస్తున్నాడు పరశురాం. రాయల్ ఛాలెంజ్ విస్కీ సిప్ చేస్తూ అతని భుజం పైన చేతిని వేసింది నందిని. రామ్ మృదువుగా పిలిచిందామె. అతను తలెత్తి ఆమె కేసు చూశాడు. ఆమె గ్లాసుని పక్కన పెట్టి అతని తలలోకి చేతివేళ్ళని పోనిచ్చి నిమురుతూ నుదురుపైన ముద్దు పెట్టుకుంది. రామ్, నీ పేక ముక్కల కదికి తెరపడే రోజు దగ్గర పడిందయ్యా. ఆమె మాటలకు అతను ఉలిక్కి పడ్డాడు. ఆమె వంక వింతగా చూశాడు. లేచి నుంచుని అంటే అని అడిగాడు. ఆమె అంతలోనే అభిమానంతో వాత్సల్యంతో అతన్ని గుండెలకి అదుముకుంది. అతన్ని ముద్దులతో ముంచెత్తింది. నిన్ను పసితనంలో ఇలా అక్కును చేర్చుకుని ముద్దులు పెట్టుకున్నానయ్యా, మళ్ళీ ఇన్నాళ్ళకి. ఆమె కళ్ళల్లో నీరు తలుక్కున మెరిసింది. మేడం, అయోమయంగా చూశాడు పరశురాం. నన్ను మేడం అని ఇంకా దూరపు పిలుపు పిలవనవసరం లేదు రామ్. నువ్వు చెప్తాను. ఆమె కళ్ళల్లోంచి నీరు గబాలన విస్కీ సిస్సాను చేతిలోకి తీసుకుని 2 పెగ్గల పైన నీటిగా తాగి నున్నని నాజూకైన కంఠాన్ని చేత్తో సవరించుకుంది నందిని. రామ్, నా రామ్, ఇప్పుడిక నీకు అన్ని విషయాలు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. నీ చేతిలోని పేక మొక్కలపై చెందిన రక్తపు మరొక్కలు అనుక్షణం నీ గుండెని చిత్రవత్ చేస్తుంటే శత్రు సంహారం కోసం పసితనం నుంచి నీలో జయాన్ని పెంచుకుంటూ వచ్చావని నాకు తెలుసు. ఆ శత్రువు కోసమే నీ అన్వేషణ అని నాకు తెలుసు. నాకు తెలిసే నీకు చెప్పలేదు. అయితే ఇప్పుడు వాడే నీ ప్రాణాలు తీయడానికి అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఆగింది. ఇదంతా నీకెలా తెలుసు? అతని ప్రశ్నకి ఆమె పిచ్చిదానిలో నవ్వింది. అతని చెంపపైన పెదవులతో స్పృశించిందామె. నేనెవరో తెలుసా అడిగింది. అతను తల అడ్డంగా ఊపాడు. నీ తండ్రి బాలగోపాల్, నా మేనమామ. అతను ఆశ్చర్యంతో మునిగిపోయాడు. ఆమె కళ్ళ నుంచి కన్నీరు జలజలా రాలుతుంది. ఆమె గొంతు వణుకుతుంది. నా భర్తని హత్య చేసి నన్ను పతితం చేశాడా మీనన్ అని నీకు చెప్పాను. అప్పుడో దేవుడు నన్ను ఆదుకుని నిలబెట్టాడని చెప్పాను నీకు. ఆ దేవుడే నీ తండ్రి బాలగోపాల్. అతన్ని చూస్తే పేక ముక్కలు వణికిపోతాయి. జోదగాళ్లకు చెమట్లు పోసేవి. గ్యాంబ్లింగ్ ప్రపంచానికే మహారాజు నా మేనమామ బాలగోపాల్. మీనన్ చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి జోదంతోనే అతన్ని నిర్వీర్యం చేశాడు నీ తండ్రి. అది నా కోసం. ఆ కక్షతో నీ తండ్రిని మీనన్ హత్య చేశాడు. ఆగింది నందిని. పరశురాం నిటారుగా నిలబడ్డాడు. అతని కళ్ళు ఎరుపుగా మారుతున్నాయి. పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. ఆ రోజు తన తండ్రిని చంపడానికి ఇంటికొచ్చిన దుండుగులు రూపాలు అతని కళ్ళ ముందు కదిలాయి. తండ్రి పేక ముక్కల్ని కలిపి ఆడుతుంటే తను ఎదురుగా కూర్చుని చూస్తున్నాడు. ఆ సమయంలో ఇంట్లోకి 4 వ్యక్తులు వచ్చారు. రావడమే తరువాయి. తండ్రి పైన కాల్పులు జరిపాడో వ్యక్తి, తన తండ్రిని పిస్తోల్తో కాల్చిన వ్యక్తి చేతిపైన నాగుపాము పడగమచ్చని చూశాడు. అతను తండ్రిని దుండుకులు కాలుస్తుంటే కాఫీ కప్పుతో వచ్చిన తల్లి గుండె పగిలి నేల కూలింది. హంతకులు వెళ్ళిపోయారు. నేల కూలిపోతున్న తండ్రి చేతిలోంచి పేక ముక్కలను తను అందుకున్నాడు. ఆ పేక ముక్కలపైన చిందిన నెత్తురు మరకలు, చేతిపైన నాగుపాము పడగ, పచ్చగల మనిషి అతని మస్తిష్కంలో ముద్రపడిపోయాడు. తల్లి తండ్రి మరణంతో తనలో నిర్లిప్తత వైఖరి ఏర్పడింది. పక్కన కూర్చున్న తండ్రి చావు అతన్ని కలవరపరిచేది. ఆ పేకతోనే అతను నేర్చుకున్నాడు. తన తండ్రి అంతటి వాడు కాగలిగిన శత్రువు కంఠం దునమడానికే ఇప్పటికీ అతనిలో కసి పెరిగిపోయి ఉంది. అనాథగా మిగిలిన తనని మేనమామ తీసుకెళ్లాడు. తన కూతురు ఊర్మిళతో సమానంగా తనని పెంచాడాయన. చేతిలో పేక ముక్కల కేసు చూశాడు అతను. అతని శరీరంపై రోమాలు నిక్కబడుచుకున్నాయి. నందిని కేసు చూశాడు పరశురాం. నన్నెప్పుడు గుర్తుపట్టావు అడిగాడు. ఆమె వెర్రిగా చూసింది. నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు నా మేనమామ. నీ వయసులో నీ తండ్రి అచ్చం నీలాగే ఉండేవాడు కదూ. ఆ తండ్రి పోలికల్ని పునికి పుచ్చుకొని పుట్టావు నువ్వు. ఆ రోజు బస్తీ పిల్లతో రోడ్డుపైన నువ్వు ఆట ఆడుతుంటే నీ చాతుర్యాన్ని నిన్ను చూసి ఆ తండ్రి బిడ్డగా వెంటనే పోల్చుకున్నాను. పరశురాం ఆమె కేసు తీవ్రంగా చూస్తూ అడిగాడు. నీ మాటల్ని నమ్మలేను నేను. నీకు నా చేతిలో ఉన్న పేక ముక్కల విలువ తెలిసిన దానివైతే ఆ రోజు చెత్త కుండీలో ఎందుకు పారేయించావు? అతను అడిగిన దానికి ఆమె చిత్రంగా నవ్వింది. నువ్వు అర్థం చేసుకోగల వయసు కాదు నీది. నీకు నేను ఎన్నో పరీక్షలు పెట్టాను. ఆఖరికి నిన్ను రెచ్చగొట్టడానికి నీ వయసుని పరీక్షించడానికి కూడా నేను ప్రయత్నించాను. ఎందుకో తెలుసా? నీలోని దీక్ష పట్టుదల ఎలాంటిదో తెలుసుకోవాలని ఎన్నో చేశాను. అన్ని పరీక్షల్లోనూ నువ్వు గెలిచావు. నేను పూర్తిగా తెలుసుకున్నాను. ఇంకా నాకు నమ్మకం కుదరడం లేదు.
నేను ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఆనాడే ఇదంతా నాకు చెప్పొచ్చుగా. అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది నందిని. ఎంత పిచ్చివాడు రామ్, నువ్వు దుస్సాహసానికి దిగి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా? నాకంటూ మిగిలిన ఒకే ఒక రక్త సంబంధికుడివి నువ్వు. మీనన్ని చంపి నువ్వు హంతకుడివైపోతే ఇప్పుడు మాత్రం నేను ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు పరిస్థితి మారింది, కానీ ఆ రోజు నేను ఆలోచించింది నీ చేతికి మట్టి అంటకూడదని. అలాంటి నిర్ణయం తీసుకున్నాను. నిన్ను చూశాక కనీసం ఆ ఇంటి వంశాంకురంగా నీవైనా మిగిలావని నాలోని పగని చల్లార్చుకోవడానికి ప్రయత్నించాను. నువ్వు బయటకు వెళ్ళిపోయినా నీ గురించి నేను ప్రతినిత్యం చేయవలసింది చేస్తూనే వచ్చాను. ఇప్పుడు రణబేరీ మోగింది. మనమో మీననో తేలాలి అంది నందిని. పరశురాం సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు. కన్నయ్యని విడిపించకపోతే యాదమ్మ తనని క్షమించదు. బస్తీ జనం తనని తరిమి తరిమి కొడతారు. వాళ్ళకి ప్రేమ కలిగినా కోపం వచ్చినా పట్టడం కష్టం. కానీ వాళ్ళలోని దౌర్బల్యం ఒకటే, మీనన్ లాంటి వాళ్ళకి భయపడతారు. ఆస్తుల్ని, మానాల్ని, ప్రాణాలని పోగొట్టుకోవాల్సి వస్తుందన్న భయం అది. నందిని విస్కీ గ్లాస్తో వచ్చి పరశురాం పక్కన కూర్చుంటూ మోగుతున్న ఫోన్ రిసీవర్ని క్రెడిల్ మించి తీసి హలో అంది. వాట్ ఏ ట్రాజడీ మేడం, అవతల నుంచి మాట్లాడుతుంది ఎవరో నందిని పసిగట్టింది. నందిని నవ్వింది. ఏం, నీ ట్రాజడీ దగ్గర పడిందని తెలుసుకున్నావా మీనన్ అంది. నాన్ సెన్స్ అరిచాడు అవతల నుంచి మీనన్. అరవకు, నీ పక్కన వాళ్ళు నీకు పిచ్చి పట్టిందనుకుంటారు. మీనన్ వెకిలిగా నవ్వి, పిచ్చి పట్టడానికి నన్నేం పిచ్చి కుక్క కరవలేదు నందిని. కానీ నేను చెప్పే విషయం వింటే నీకు నీ రైట్ హ్యాండ్ ఆ పోలీస్ పరశురాంకి పిచ్చి పడుతుంది. ఆ పోలీసు పరశురాంకి పిచ్చి పడుతుంది అంటే రిసీవర్ నీ పక్కనే కూర్చున్న హీరోగాడికి ఇవ్వు అన్నాడు మీనన్. నందిని పరశురాంకి రిసీవర్ని అందించింది. ఒరే పరశురాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. ట్రాజడీ మీద ట్రాజడీ జరిగిపోతుంది. అందుకే నిన్ను హెచ్చరించడానికి చేస్తున్నా. ఏడ్చావు, దమ్ముంటే నా కంటపడు. నీ రక్తాన్ని నా బస్తీ జనానికి రక్త తిలకంగా దిద్దుతాను. నరకాసుడు చేస్తే యావద్దేశం దీపావళి పండుగ చేసుకున్నట్టు నువ్వు చచ్చిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటారు నా బస్తీ జనం. పరశురాం మాటలకు మీనన్ నవ్వాడు. నా నవ్వు చాలా అసహ్యంగా ఉంది కదూ. నీ చరిత్ర కూడా అంత హీనమైంది కాదు. నాకు తెలుసుగా నన్ను పీకేవాడు ఈ దేశంలో లేడు, ఇక పుట్టడు. నీ ఆత్మవిశ్వాసానికి జోహార్లు మీనన్. కానీ నీ గుండెలో తుపాకీ గుళ్ళు నాటడానికి ఈ పరశురాంగా పుట్టాడని పెరిగాడని మర్చిపోకు పిల్లకాకి. ఈ మీనన్ తలుచుకుంటే మహానాయకులే గడగడలాడిపోతారు. ప్రభుత్వాన్ని కూలగొడతానని ప్రభుత్వాధినేతలే నాకేసి కనీసం కన్నెత్తి చూడ్డానికి భయపడతారు. అందుకేనా ఓ సామాన్యమైన మనిషివి నాతో బేరానికి దిగావు? ఆఫ్టర్ ఆల్ ఓ బస్తీని నీ సొంతం చేసుకోలేకపోయావు. నా రాజకీయం నీకు తెలిస్తే అలా ఎందుకు కాలు దున్నుతావురా నువ్వు? రక్తపాతాన్ని సృష్టించడానికి నిమిషం పట్టదు. కానీ నన్ను నమ్ముకున్న నా మద్దతు గల నాయకులకి ఇబ్బంది కలగకూడదని ఆగాను. నయాన భయాన ప్రయత్నించాను. అలగా జనం జోలికి పోతే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీల్లో గొడవ ప్రారంభిస్తారు. పేపర్లు దుమ్మెత్తి పోస్తాయి. గుట్టిగా పని జరగాలి తప్ప గొడవ జరగరాదని ఎన్నాళ్ళు ఈజీగా ప్రయత్నించాను. అలాగే నిన్ను గడ్డిపరకగాడివి అనుకున్నానే తప్ప ఈ మాత్రం సత్తాగలవాడివి అనుకోలేదు. నిజానికి నా స్థావరంలో నాకు కుడిభుజంగా ఉండదగిన వాడివి నువ్వు. మీనన్ గంభీరంగా అన్నాడు. పరశురాం అడిగాడు. చెప్పడం అయితే ఇప్పుడు నేను నీకో ట్రాజడీ చెప్పనా? కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు గ్యాంబ్లింగ్ కింగ్ బాలగోపాల్ని కాల్చి చంపావు, గుర్తుందా? అవును, అది చూసి అతని భార్య కూడా గుండె పగిలి చచ్చింది. ఆనాడు నువ్వు హత్య గావించిన వ్యక్తి గుండెలపైన పడి ఓ పసివాడు విలపించడం గుర్తుందా? ఆ పసికందేరా నీ పైన కక్ష తీర్చుకునేందుకు పరశురామ అవతారం ఎత్తాడు. మీనన్ పగలబడి నవ్వాడు. నువ్వా? ఆనాడు నువ్వు పసిపెద్దవని విడిచిపెట్టాను. అందుకే అనుకుంటాను చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టమంటారు. అప్పుడే నీ అబ్బగాడితో అమ్మతో నిన్ను పంపిస్తే నాకు హెడ్ఏక్ ఉండేది కాదు. అయినా నీకు అవకాశం ఇస్తున్నాను. పరశురాం, ఆ బస్తీ గురించి నువ్వు పట్టించుకోకు. మేడం మాట విని రెచ్చిపోకు. ఆడదే నన్నేం చేయలేక నిన్ను ఆశ్రయించింది. నాతో చేయగలిపితే నిన్ను కోటీశ్వరుని చేస్తాను. మిస్టర్, కోట్లు సంపాదించాలంటే నీలాంటి వాళ్ళ నుంచి స్థలాన్ని కొట్టి సంపాదించగలను. అలాంటి విద్య నా చేతిలో ఉంది. నువ్వు ఆశపడితే లొంగిపోయే బలహీన్ని కాదు. నువ్వే రాజీ పడాలనుకుంటున్నావు మీన్. ఇంతసేపు మాట్లాడానని తేలిగ్గా అంచనా వేయకురా మూర్ఖుడా. నీ మొండితనానికి నేను నీకొకటి బస్తీకి పంపుతున్నాను, వెళ్ళి చూసుకో. ఇప్పుడు నీ ప్రియురాళ్ళు అనూష రాణి దాని దోస్తులు నా అధీనంలో ఉన్నారు, గుర్తుంచుకో. ఫోన్ కట్ అయింది. పరశురాం మొహం మాడిపోయింది. నందిని అతని భుజం మీద చేయి వేసింది. మీనన్ మళ్ళీ ఏదో దారుణానికి తలపడ్డాడని ఆమెకు అర్థమైంది. పద వెళ్ళి చూద్దాం అంది. అతను ఆమె కళ్ళల్లోకి దిగులుగా చూశాడు. ఏం జరిగిందోనని అతనికి భయంగా ఉంది.
యాదమ్మ ఇంటి ముందు జనం గుంపులు గుంపులుగా గుడి ఉన్నారు. జనాన్ని తోసుకుంటూ ముందుకు నడిచాడు పరశురాం ఉద్వేగంతో. యాదమ్మ బోరున ఏడుస్తుంది. ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు పరశురాం. కొన్ని క్షణాలు కొయ్యి బొమ్మలా నుంచుండిపోయాడు. కన్నయ్య, కన్నయ్య, చిన్నారి కన్నయ్య చచ్చి పడున్నాడు. పరశురాంను చూసి, ఏం బాబు, ఇప్పుడు కళ్ళు చల్లగా ఉన్నాయా అన్నారు ఎవరో. పరశురాంను చూడగానే యాదమ్మ దుఃఖం రెట్టింపైంది. రామయ్య బాబు, నా బిడ్డను తెచ్చిస్తానని చెప్పావు, వాడే వచ్చేశాడు నాయన. ఇదిగో కన్నయ్య, ఈ పాపిష్టిదానికి ఇందుకేనా కళ్ళు తెప్పించావు? ఈ ఘోరాన్ని కల్లారా చూడ్డానికేనా బాబు? నేను బతకలేను. నా బిడ్డతోనే నేను పోతాను. తలను నేలకేసి కొట్టుకుంటుంది యాదమ్మ. వెళ్ళవయ్య బాబు, ఆ రాక్షసుడు మా బస్తీ జనాన్ని రోజుకొకళ్ళని చంపేస్తున్నాడు. నీ మూలంగా బస్తీ శ్మశానమైపోతుంది అన్నాడో మనిషి. రాణిని, మస్తాన్ గాన్ని, ఖాన్ గాన్ని ఇప్పుడు పట్టుకెళ్ళిండు. వాళ్ళ శవాలు కూడా కాసేపట్లో రావచ్చు ఎవరో అంటున్నారు. పరశురాం వాళ్ళలో ఎంత బాధ, ఆవేదన ఉన్నాయో అర్థం చేసుకున్నాడు. వాళ్ళనేమీ అనకుండా మోకాళ్ళపైన కూర్చుని కన్నయ్యను చేతుల్లోకి తీసుకున్నాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. దుఃఖంతో అతని గుండె పగిలిపోతుంది. అతని కన్నీళ్లతో ఆ పసివాడి శరీరం తడిసిపోతుంది. కథను ఇంతటితో ముగిస్తున్నాం. తిరిగి తర్వాయి భావంతో కలుద్దాం. థ్యాంక్ యూ.